హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ టు యోగ మంత్ర. ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన జీవితం అంటే లక్షల్లో ఒకరికి కలిగే అదృష్టం. అంటే అనారోగ్యం అంతగా వ్యాపిస్తుంది. కానీ యోగా చేయడం వల్ల లక్షల్లో ఒకరికి కలిగే అదృష్టాన్ని మనందరం పొందవచ్చు. ఇవాళ మన యోగ మంత్రంలో సూర్యాసనం ఎలా చేయాలో చూడబోతున్నాం. దానికన్నా ముందు ప్రాణాయామంలో యోగ నిద్ర ప్రాణాయామం ఎలా చేయాలో చూసిద్దాం. యోగ నిద్రక్రియ ప్రాణాయామం. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి. తర్వాత రెండు చేతులు కళ్ళ మీద ఉంచి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. తర్వాత చేతులు కళ్ళ మీద నుంచి చెవుల మీదకు జరిపి చేతులు కిందికి దించి ఆ తర్వాత నేల మీద పడుకొని రెండు చేతులను చిన్ముద్రలో ఉంచి ఊపిరితిత్తుల నిండుగా గాలిని పీల్చుకొని నెమ్మదిగా పీల్చిన గాలిని వదిలేస్తూ ఉండాలి. ఈ యోగ నిద్రక్రియ ప్రాణాయామం చేయడం వలన రక్తపోటుని అదుపులో ఉంచవచ్చు. ఇలా 1 నిమిషం పాటు ఈ ప్రాణాయామ క్రియను చేయాలి. తరువాత రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి ఛాతీ దగ్గరకు తీసుకువచ్చి రెండు చేతులతో రెండు మోకాళ్లను పట్టుకొని రిలాక్స్ అవ్వాలి. ఆ తరువాత తలను పైకి లేపి రెండు మోకాళ్లకు నుదుటిని ఆనించి మరలా నేల మీద పడుకొని పూర్వపు స్థితికి రావాలి. ఇలా ఈ క్రియను మరొక 2 రౌండ్లు చేసుకోవాలి. ఈ ప్రాణాయామ క్రియలో ఎడమ చేతిని నుదుటి మీద ఉంచి కుడి చేతిని ఉదర భాగం మీద ఉంచి దీర్ఘమైన శ్వాస తీసుకొని వదులుతూ ఉండాలి. ఈ యోగ నిద్రక్రియ ప్రాణాయామం చేయడం వలన మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ తొలగిపోయి మానసిక ప్రశాంతత, శారీరక విశ్రాంతి లభిస్తాయి.
మూడవ రౌండ్ చేసుకునేటప్పుడు కుడి చేతిని నుదుటి మీద, ఎడమ చేతిని ఉదర భాగం మీద ఉంచి ఈ ప్రాణాయామ క్రియను ఇదే విధంగా మరొకసారి చేసుకోవాలి. ఇలా 3 రౌండ్లు ముగిసిన తరువాత లేచి సుఖాసనంలోనికి వచ్చి జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి. తరువాత కళ్ళు తెరిచి ఈ యోగ నిద్రక్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఈ యోగ నిద్రక్రియ ప్రాణాయామం చేయడం వల్ల కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అలాగే బాడీలో ఉన్న టెంపరేచర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. సూర్యాసనం చేసే ముందు ఆసనానికి తగ్గట్టుగా బాడీని ఫ్లెక్సిబుల్ గా తయారు చేయడానికి వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత సూర్యాసనం ఎలా చేయాలో చూసిద్దాం. సూర్యాసనం వామప్. ముందుగా నిటారుగా నిలబడి కుడి చేతిని పైకి లేపి కిందికి దించి, ఎడమ చేతిని పైకి లేపి కిందికి దింపుతూ ఈ విధంగా వార్మప్ చేసుకోవాలి. ఇలా ఒక 10 సెకండ్లు చేసిన తరువాత 2 చేతులు నడుమును ఎడమ నుండి కుడివైపుకు, కుడి నుండి ఎడమ వైపునకు తిప్పుతూ స్ట్రెచ్ చేసుకోవాలి. తర్వాత 2 చేతులు నడుము మీద ఉంచి నడుమును క్లాక్ వైజ్ డైరెక్షన్లో రౌండ్గా తిప్పుకోవాలి. తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రౌండ్గా తిప్పుకోవాలి. తర్వాత ఈ క్రియను ఆపి ఎడమ కాలిని ఫోల్డ్ చేసి పైకి లేపి కిందికి దించుతూ నమస్కార ముద్ర వేసి ఈ క్రియను ఒక 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. తర్వాత ఇదే విధంగా కుడి కాలుని కూడా మోకాలు వరకు ఫోల్డ్ చేసి పైకి లేపుతూ కిందికి దింపుతూ ఈ విధంగా వార్మప్ చేసుకోవాలి. తర్వాత కుడి కాలును వెనక్కి నేల మీద ఉంచి ఎడమ కాలుని ఫోల్డ్ చేసి నడుమును ఇదే స్థితిలో కిందికి పైకి లేపుతూ స్ట్రెచ్ చేసుకోవాలి. ఈ స్థితిలో నమస్కార ముద్ర వేసి ఉంచాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు చేయాలి. తర్వాత ఈ క్రియను ఆపి తలను వెనక్కి వంచి పైకి లేపి ఇదే విధంగా కుడి కాలుని ముందుకు జరిపి ఎడమ కాలుని వెనక్కి నేల మీదికి జరిపి ఇదే విధంగా వార్మప్ చేసుకోవాలి. తర్వాత నిటారుగా నిలబడి కాళ్లను దూరంగా జరిపి నడుమును తలను కిందికి వంచి 2 చేతులను కిందికి చాపి నడుమును పైకి కిందికి స్ప్రింగ్ లాగా స్ట్రెచ్ చేసుకోవాలి. తర్వాత ఎడమ కాలు వైపు కుడి చేతిని ఉంచి ఎడమ చేతిని వెన్ను మీద ఉంచి అలాగే నడుమును కుడివైపు తిప్పి ఎడమ చేతిని కుడివైపు నేల మీద ఆనించి కుడి చేతిని వెన్ను మీద ఉంచుతూ వార్మప్ చేసుకోవాలి. తర్వాత ఈ క్రియను ఆపి 2 చేతులు కాళ్ల మధ్య నుంచి వెనక్కి చాపి తలను కిందికి వంచి ఉంచాలి. తర్వాత ఇదే స్థితిలో నడుమును కిందికి వంచి ఉంచాలి. తర్వాత 2 చేతులు 2 కాళ్ల పాదాల మీద ఉంచాలి. తర్వాత 2 చేతులను 2 కాళ్ల లోపల పక్క నుంచి నెమ్మదిగా 2 చేతులను కలిపి ముందుకు చాపి పైకి లేపి నిటారుగా నిలబడాలి. ఆ తర్వాత కుడి కాలును లేపి పాదాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పి ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఎడమ కాలుతో కూడా
ఈ క్రియను చేసుకోవాలి. తరువాత ఈ క్రియను ఆపి కాళ్లను సాధారణ స్థితిలో ఉంచి 2 చేతులను కలిపి నమస్కార ముద్ర వేసి ఈ వామప్ ని ముగించవచ్చు. సూర్యాసనం. ముందుగా నిటారుగా నిలబడి నమస్కార ముద్రలో కళ్ళు మూసుకొని సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత కళ్ళు తెరిచి 2 కాళ్లను దూరంగా జరిపి నమస్కార ముద్రను నెమ్మదిగా పైకి లేపి తలతో పాటు నమస్కార ముద్రను వెనక్కి వంచి ఆ తరువాత నెమ్మదిగా చేతులను కిందికి దించుతూ తలను నడుమును కిందికి వంచి 2 చేతులను ముందుకు చాపి ఉంచి ఇలా కాసేపు ఉండాలి. ఈ స్థితిలో 2 చేతుల వేళ్లను ఎడంగా జరిపి కాసేపు ఇదే స్థితిలో ఉండాలి. ఇలా కాసేపు ఉన్న తరువాత 2 చేతులను తల మీద కట్టేసినట్టు ఉంచాలి. ఈ సూర్యాసనం చేయడం వలన శరీరంలో ఉండే విషపదార్థములు టాక్సిన్లను తొలగించవచ్చు. ఇలా ఒక 40 సెకండ్ల పాటు ఇదే స్థితిలో ఉండాలి. తరువాత 2 చేతులను కిందికి దింపి నేలకు ఆనించి నడుమును కిందికి వంచుతూ మోకాళ్ల కింద 2 మోచేతులను ఉంచి తలను ముందుకు చూసే విధంగా నడుమును వంచి ఉంచాలి. ఇదే స్థితిలో 2 చేతులను కలిపి ముందుకు చాపి తలను కిందికి చూసే విధంగా ఉంచాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత 2 చేతులు కిందికి దించి ఇదే స్థితిలో కుడి కాలును నెమ్మదిగా వెనక్కి చాపి 2 చేతులు ముందు నేల మీద ఉంచి తలను కిందికి వంచుతూ నుదుటిని నేలకు ఆనించాలి. ఇలా ఈ స్థితిలో ఒక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి ఎడమ కాలుని వెనక్కి చాపి కుడి కాలుని ముందుకు తీసుకువచ్చి హాఫ్ చైర్ పోజులో ఉంచి ఇదే క్రియను మరలా చేసుకోవాలి. ఈ ఆసనం చేయడం ద్వారా శరీరంలో ఉండే కొవ్వును కరిగించి బరువును తగ్గించుకోవచ్చు. ఇలా ఈ క్రియను చేసుకున్న తర్వాత కుడి కాలును వెనక్కి చాపి తలను ముందుకు చూసే విధంగా ఉంచాలి. ఈ స్థితిలో ఒక 10 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత నడుము వరకు వెనక భాగాన్ని నేలకు ఆనించి తలను వెనక్కి వంచి 2 చేతులు ముందు నేల మీద సపోర్టుగా ఉంచాలి. తరువాత నెమ్మదిగా ఛాతీని కిందికి దించి నేలకు ఆనించి తలను కిందికి దించి నుదుటిని నేలకు ఆనించాలి. ఇలా కాసేపు ఉండాలి. తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్లను దగ్గరికి తీసుకువచ్చి నడుమును గాలిలోనికి ఎత్తి మోకాళ్లను కింద నేల మీద ఆనించి గడ్డాన్ని నేలకు ఆనించాలి. ఈ ఆసనం ద్వారా
స్త్రీలలో నెలసరి సమస్యలను నివారించవచ్చు. అలాగే చర్మం యొక్క కాంతిని పెంచవచ్చు. ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఇలాగే ఉండాలి. తర్వాత నడుము వరకు పైభాగాన్ని గాలిలో 2 చేతుల సపోర్టుతో లేపి ఉంచి నడుము కింది భాగం నేలకు ఆనించి ఉంచాలి. తర్వాత ఇదే స్థితిలో తలను కిందికి వంచి నడుమును గాలిలోనికి పైకి లేపి తిరగబడిన వి ఆకారంలో శరీరాన్ని ఉంచి వెనక పాదాలను కూడా పైకి లేపి అరికాళ్ల మీద బరువు పడేలా ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత పాదాలను కిందికి దింపి పైకి లేపాలి. ఇలా మరొకసారి ఇదే విధంగా చేసుకోవాలి. తర్వాత ఇదే స్థితిలో మోకాళ్లను బెండ్ చేసి తలను కిందికి చూసే విధంగా ఉంచాలి. తర్వాత మోకాళ్లను తిరిగి పైకి లేపి పూర్వపు స్థితిలో ఉంచాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఎడమ కాలును లేపి ఫోల్డ్ చేసి నేలకు ఆనించి నుదుటిని కూడా నేలకు ఆనించి ఉంచాలి. ఈ స్థితిలో 2 చేతులను ముందుకు చాపి ఉంచాలి. ఈ ఆసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకుని చేయడం మంచిది. ఈ స్థితిలో ఒక 20 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత తలను పైకి లేపి వెనక్కి వంచి ఆ తర్వాత సాధారణ స్థితికి తీసుకురావాలి. ఇప్పుడు ఇదే క్రియను కుడి కాలుతో కూడా చేసుకోవాలి. ఈ సూర్యాసనమును వెన్ను కాళ్లకు సర్జరీలు అయినవారు చేయకపోవడం మంచిదే. ఇలా ఈ క్రియను కుడికాలుతో కూడా చేసుకున్న తర్వాత కుడికాలును వెనక్కి చాపి శరీరాన్ని గాలిలో ఉంచి 2 కాళ్లను దూరంగా జరిపి శరీరాన్ని తిరగబడిన వి ఆకారంలో ఉంచాలి. ఆ తర్వాత కుడికాలును ముందుకు తీసుకువచ్చి కుడి చేతి పక్కన ఉంచి ఎడమ కాలును తీసుకువచ్చి ఎడమ చేతి పక్కన ఉంచి ఇదే స్థితిలో 2 చేతులను ముందుకు చాపి ఉంచాలి. ఈ స్థితిలో తలను కిందికి చూసే విధంగా ఉంచాలి. ఆ తరువాత ఇదే స్థితిలో 2 చేతులతో పాదాలను పట్టుకొని నడుమును గాలిలోనికి లేపి తలను కిందికి చూసే విధంగా ఉంచి ఆ తరువాత 2 చేతులతో తల ముందు కట్టేసినట్టు ఉంచాలి. ఇలా ఒక
ఒక 10 సెకండ్ల పాటు ఇదే స్థితిలో ఉండాలి. తరువాత తలను నడుమును పైకి లేపి తలను వెనక్కి వంచి ఉంచాలి. ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను సాధారణ స్థితిలో ఉంచి కళ్ళు మూసుకొని నమస్కార ముద్ర వేసి రిలాక్స్ అవ్వాలి. తర్వాత కళ్ళు తెరిచి 2 కాళ్లను దగ్గరగా తీసుకువచ్చి ఈ సూర్యాసనంని ముగించవచ్చు. ఇలా ఈ ఆసనం చేయడం వల్ల సూర్యాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తవుతుంది. ఈ సూర్యాసనం చేయడం వల్ల ఫ్యూచర్ లో బ్యాక్ పెయిన్ అండ్ లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా బాడీలో ఉన్న మజిల్స్ పటిష్టంగా తయారవుతాయి. సో ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. Stay fit and stay healthy. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. Until then, keep smiling. Bye.